ప్రైజ్‌లా రండి మన ధ్యానం కొరకు మరి మనం 119వ కీర్తనని మరి చదువుకుందాం. ఇది చాలా అతి పెద్ద కీర్తన. బైబిల్ గ్రంథంలో ఉన్న అధ్యాయాల్లోనే అతి పెద్ద అధ్యాయం అని కూడా చెప్పొచ్చు. ఈ కీర్తనను ఎవరు రాశారో తెలియదు కానీ మరి దావీదు, హిజ్కియా, యిర్మీయా, ఎజ్రా, నెహెమ్యా, మలాకి, దానియేలు ఇట్లాంటి వాళ్ళల్లో ఎవరో ఒకరు రాసి ఉంటారనేది బైబిల్ పండితుల అభిప్రాయం. మరి ఈ కీర్తన మనం పరిశీలనగా కనుక చూస్తే రచయిత ఇతరుల తిరస్కారాన్ని భరించి మరి భక్తిలో కొనసాగినటువంటి వ్యక్తిగా గ్రహిస్తూ ఉంటాం. మరి ఇతని శత్రువులు అధికారంలో ఉండి ఇతనికి హాని చేసే పరిస్థితిలో ఉన్నారు. మరి ఆ శత్రువుల్లో యూదులు కూడా ఉన్నారు. అతని ప్రజల్లో అధికారంలో ఉన్నవారు దేవుని పట్ల నిర్లక్ష్యంగా మరి అలసత్వంతో ఉంటారని చూస్తా ఉన్నాడు. మరి అయితే ఈ సోదరుని అతను జయించాడు. అటువంటి పరిస్థితులకు తను వెళ్లకుండా తను తాను కాపాడుకున్నాడు. అయితే కొంతమంది యవనస్తుడు అని, కొంతమంది వృద్ధుడు అని అంటా ఉంటారు ఈ రచయితను గురించి. ఈ కీర్తన రచయిత చెరలో నుండి బయటకు వచ్చిన వ్యక్తి ఉండాలని కొంతమంది అంటారు. కారణం ఏంటంటే ఈ కీర్తన బలులను గుర్తు కానీ, అర్పణల గుర్తు కానీ, దేవాలయం గుర్తు కానీ ఎక్కడ ఏమీ ప్రస్తావన ఉండదు. ఆత్మ సంబంధంగా లోతుగా ఉండే విషయాలు, విశ్వాసం, వాటిని గురించి ఎక్కువ రాశాడు. దేవుని వాక్యానికి ఎక్కువ విలువనిచ్చాడు. పాత నిబంధన కాలంలో దేవాలయానికి, బలులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది దేవుని వాక్యానికి అన్నా కూడా. అయితే ఈ కీర్తన దేవుని ధర్మశాస్త్రమే ముఖ్యాంశంగా రాయబడింది. మరి దేవుని ఆజ్ఞలు భయపెట్టేవిగా కాకుండా ఆనందించేవిగా ఉంటాన్ని మనం చూస్తున్నాం. అంటే ఏదో బలవంతంగా మన మీద రుద్దుతున్నట్టు కాదు, మరి అవి చేయకపోతే ఏదో జరిగిపోతున్నట్టు కాదు, మరి అవి విధిగా చేయవలసిన ఇలాగా ఒక కంపల్షన్, ఎందుకు వచ్చిందిరా బాబు, చెయ్యాల్సిందేనా బాబు అనుకుంటా చేయాల్సినవి, అట్లా చేయాల్సినవి కాకుండా దేవుడు ప్రేమతో నింపబడి ప్రేమతో మరి మనకు అనుగ్రహించినటువంటి ఒక ప్రేమతో చెప్పినటువంటి విషయాలుగా మనం అక్కడ చూస్తాం అన్నమాట. మరి కవి మనసు అట్లా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే శాసనాలు అనేవి, ధర్మశాస్త్రం అనేవి మన మీద రుద్దడానికి కాదు, కానీ మన మేలు కొరకు ప్రేమతో దేవుడు మరి ఆజ్ఞల రూపంలో మనకి ఇచ్చింది అనే విషయాన్ని, మరి ఆ యొక్క కోణాన్ని మరి భక్తుడు చూపిస్తా ఉన్నాడు. అది విషయం. అయితే చేసి తీరాల్సిందే అనేటువంటి ఆ రకమైనటువంటి విషయం కాదు, కానీ చెయ్యాలి అనేటువంటి ఆశను కలిగించేటువంటి విషయాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. భయపడటానికి బదులుగా సంతోషంతో చేయడం, ఆందోళన కాకుండా అర్థవంతంగా చేయడం, మరి ఒత్తిడికి బదులుగా విశ్వాసంతో చేయడం. అంటే అక్కడ ఇవ్వబడిన కట్టడలు, విధులు మరి ఏదైనా ఉంటే అవి దేవుని యొక్క ప్రేమతో ఇవ్వబడి, అంతే తప్ప నువ్వు చేయకపోతే నేను నిన్ను మట్టుగా వేస్తాను అన్నట్లే కాదు. మరి అందుకనే ఆ విశ్వాసంతో దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి మరి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట. మరి దేవుని వాక్యం అనేటువంటి పునాది మీదే ఈ మొత్తం ఈ అతి పెద్ద కీర్తన కట్టబడింది. ధర్మశాస్త్రాన్ని ప్రేమించి దాని మీద ఈ కీర్తన రాసినట్లుగా రచయితను గురించి మనం చెప్పొచ్చు. దేవుని వాక్యానికి అతడు లోబడి, అది ధర్మశాస్త్రం ఒక సంఖ్యలు కాదు కానీ దేవుని ఆకర్షించేటువంటి ప్రేమ, దానికి బందీ అవ్వాలి మనం అనే విషయాన్ని చాలా స్పష్టంగా మరి కీర్తనకారుడు రాశాడు. ఈ కీర్తన హెబ్రీల యొక్క అక్షరమాల, అంటే మనకుంటాయి కదా ఈలు, అటువంటి అక్షరమాల ప్రకారంగా రాయబడినాయి. దీనిలో అంటే 22 భాగాలు ఉన్నాయంట. ప్రతి విభాగంలో 8 వాక్యాలు ఉంటాయి. ప్రతి భాగం కూడా హెబ్రీ అక్షరమాల పద్ధతిలో రాయబడింది. ప్రతి విభాగంలో ప్రతి వాక్యంలో మరి
మొదటి అక్షరం ఆ విభాగంలో పైన అక్షరంతో ప్రారంభం అవుతుందంట. ఉదాహరణకి ఆ అంటే ఆజ్ఞలు, అలా ఇలా ప్రతి విభాగం పైన ఉండే అక్షరంతో వాక్యం ప్రారంభం అవుతుంది. సో ఇలా రాయడం కొంత అర్థం లేనిదిగా అనిపించినప్పటికీ బహుశా వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సులభతరమైనటువంటి విధానం కొరకు అలా రాసి ఉండొచ్చు. మరి ఈ కీర్తన ముఖ్యాంశం అంతా కూడా ఇందాక నేను చెప్పినట్లుగా దేవుని వాక్యమే, లేకపోతే ధర్మశాస్త్రం. మరి ఈ కీర్తనలో 176 వచనాల్లో 173 వచనాలు ధర్మశాస్త్రం గురించే రాయబడి ఉన్నాయి. ప్రతి వచనంలో దేవుని గురించినటువంటి ప్రస్తావన ఉంది. దీనిలో 70 ప్రార్థనా మనవులు ఉన్నాయంట. 70 రకాల ప్రార్థనలు మరి కీర్తనాకారుడు చేసినట్లుగా మనం చెప్పుకుంటా ఉన్నాం, తెలుసుకుంటా ఉన్నాం. కీర్తనాకారుడు తన గురించి 325 సార్లు చెప్పాడంట. తన శ్రమ గురించి 66 వచనాల్లో చెప్పాడంట. దేవుని ధర్మశాస్త్రం గురించి తెలుసుకొని దాన్ని ప్రేమించి దాని ప్రకారం నడుచుకోవాలి అని తీర్మానించుకున్నాడంట. మరి కీర్తనకారుడు దేవుని వాక్యానికి 8 కంటే ఎక్కువ పర్యాయ పదాలు వాడాడు. తోరా అనే పర్యాయ పదం, తోరా అంటే ధర్మశాస్త్రం లేకపోతే ఉపదేశం అని అర్థం. ఆ పదాన్ని 24 సార్లు వాడాడంట ఈ కీర్తనలో. యదోత్ అంటే సాక్ష్యం, అది 19 సార్లు వాడబడిందంట. అంటే వాక్యానికి బదులుగా వాడబడినటువంటి మాటలు ఇవి. తర్వాత తిక్వత్ అంటే న్యాయ విధులు అనే మాట 20 సార్లు వాడాడంట. చాక్ అంటే కట్టడలు 19 సార్లు వాడాడంట. మిస్టోత్ అంటే ఆజ్ఞలు 22 సార్లు రాయబడినాయి అంట. మిష్బత్ అంటే తీర్పులు లేక నిర్ణయాలు 22 సార్లు రాయబడినాయి. దెబార్ అంటే వాక్యము 22 సార్లు రాయబడింది. ఇమ్రాత్ అంటే వాగ్దానం, మాట లేకపోతే వాగ్దానం అని అర్థం, 20 సార్లు రాయబడింది. సో ఎన్ని 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 రకాలుగా దేవుని వాక్యం వాడబడిందో, ఎన్నిసార్లు ఈ కీర్తనలో వాడబడిందో చూడండి. దాదాపుగా మరి 200 సార్లు, కొంచెం తక్కువగా అంటే 180 సార్లు ఖచ్చితంగా కనిపిస్తా ఉంది మనకి. మరి ఈ కీర్తనలో ఉన్నటువంటి గొప్ప అర్థం ఏంటంటే, వాక్యము శరీరధారిగా వచ్చినటువంటి ఆ వ్యక్తికి చెందుతుంది. ఈ కీర్తన మనం ధ్యానిస్తా దీని ఎత్తును లోతును రుచి తరచి చూస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు అనే వ్యక్తి యొక్క రూపం మనకి కనిపిస్తుంది. వాక్యం శరీరధారిగా అంటే ఆ వాక్యాన్ని వస్త్రంగా కప్పుకున్నటువంటి వ్యక్తి యొక్క ఆసక్తిని ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం. ఈ కీర్తన మళ్ళీ మళ్ళీ మనల్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకుని వెళ్తుంది. మరి అలసిన వారికి స్వాంతాన్ని ఇచ్చేటువంటి ఆనందకరమైనటువంటి సంగీతం ఈ కీర్తన. మరి చాలా బరువుగా బలంగా ఉండేటువంటి కీర్తన ఇది. మరి ఆ విధంగా మరి అనేక మంది భక్తులు ఈ కీర్తన గురించి మాట్లాడు. మరి చాలా మరి కీర్తనల ఆకాశంలో చాలా చాలా ప్రశస్తమైనటువంటి నక్షత్రం ఇది అని సైమన్ అని ఆయన అన్నాడంట. మరి ఈ కీర్తన మరి సముద్రపు కెరటాలను పరిశీలించడం లాంటిది. అంత మాత్రమే కాదు, అలసినటువంటి ఆత్మకి జ్వాల పడతా ఉంటే మృదువుగా మధురంగా వినిపించేటువంటి పాట ఈ కీర్తన, ఆత్మకి విశ్రాంతినిచ్చే పాట. మరి ఈ కీర్తన దేవుని ప్రేమ అనేటువంటి అక్షరమాల. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి భాగం కూడా ఒక అక్షరంతో మొదలవుతుంది, అక్షరమాలతో మొదలవుద్ది. నిజమే, ఈ కీర్తన దేవుని ప్రేమ అనేటువంటి అక్షరమాల. ఆ విధంగా ఈ కీర్తన ఉంటుంది. మరి ఈ కీర్తనలో ఉన్న ప్రశంసలు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువుకు చెందుతాయి. చాలా వచనాలు వాక్యాన్ని తమ హృదయంలో దాచుకున్నటువంటి వ్యక్తికి సంబంధించినవి. మనం ఈ కీర్తన మళ్ళీ మళ్ళీ చదువుతుంటే యేసు ప్రభుని గుర్చినటువంటి శ్రేష్టమైనటువంటి వివరణలు మనకి అర్థమవుతా ఉంటాయి. ఈ కీర్తనలో మనం వాక్యము శరీరధారిగా కనిపిస్తా ఉంటుంది. వాక్యాన్ని వస్త్రంగా ధరించిన వ్యక్తిలో ఉన్నటువంటి ఆసక్తి మరి తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు ఎప్పుడు కూడా కనుక్కోలేకపోయారు.
దేవుని వాక్యాన్ని తన జీవిత కేంద్రంగా చేసుకున్నటువంటి వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది అనేది మొదటి భాగంలో మనం చూస్తాం. ఇది మన ముందు ఈ దృశ్యాన్ని ఉంచుతుంది. ప్రతిసారి కూడా మరి 8 వచనాలు 8 వచనాలుగా మరి విడదీయబడింది అని మనం చెప్తున్నాం కదా. ఆ విధంగానే మరి మొదటి 8 వచనాల్లో మనం 1 నుంచి 3 వరకు కనుక చదివితే మరి కీర్తనకారుడు జీవితంలో 3 భాగాలుగా దేవుని వాక్యం వెళ్తా ఉంది కనుక అతడు చాలా సంతోషంగా ఉంటాడు. అందుకనే 1:7 చూస్తే యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి అనేటువంటి మాట మనకు కనపడతా ఉంటది. మరి అంటే ఆ మార్గం మనకి తెలియపరుస్తా ఉంటది. ఈ కీర్తనలో మరి మార్గం అనే మాట 13 సార్లు ఉందంట. కొంతమంది పండితులు మార్గం అనే మాటకి దేవుని వాక్యం అనేటువంటి పర్యాయ పదాన్ని ఇస్తారు. దేవుని ధర్మశాస్త్రం ద్వారా ఆయన ఏర్పరుచున్నటువంటి మార్గంలో నడుచుకుంటే సంతోషానికి ఏమీ తక్కువ ఉండదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. మరి జీవన ప్రయాణంలో నడవటానికి ముందున్న 2 మార్గాల్లో దేన్నైనా ఎంచుకోవచ్చు. మన ముందు 2 మార్గాలు ఉంటాయి. అవిధేయత అనేటువంటి విశాల మార్గం, అది నడుస్తూ ఉంటే మొదట్లో చాలా బాగుంటది. కానీ చివరికి అది మరి మరణానికి దారి తీస్తుంది. విధేయత అనేటువంటి ఇరుకుదారి కూడా మన ముందు ఉంటది. అందులో నడిస్తే మొదట చాలా ఇరుగ్గా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏదో శ్రమగా అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుంది. కానీ చివరికి అది నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. ఆ విషయాన్ని మరి కీర్తనకారుడు మరి ఆ యొక్క ఇరుకు మార్గాన్ని కీర్తనకారుడు ఎన్నుకున్నాడు అనే విషయం మనకు తెలుసు. ఈ మార్గం చాలా మందికి నచ్చదు. ఈ ఇరుకు మార్గం చాలా మందికి నచ్చదు. వెనక్కి దిగజారిపోయినటువంటి క్రైస్తవునికి లేదా రక్షించబడని వ్యక్తికి క్రైస్తవ జీవితం రుచి లేనటువంటి చప్పటి జీవితం లాగా కనిపిస్తా ఉంటది. మరి ఒక జోదం లేదు, ఒక తాగుడు లేదు, ఒక పొగ లేదు, చెడ్డ సంగీతం లేదు, అసలు సరదాలే లేవు. ఎప్పుడు ప్రార్థనా కూటాలు, బైబిల్ చదవడాలు, మరి ప్రసంగాలు, విసుగు పుట్టించే ప్రసంగాలు, పాటలు, ఇవే వినాలి, ఎంతకంటే ఏముంది అని అనుకుంటారు చాలా మంది. కానీ మరి మాదక ద్రవ్యాల్లో, వాటి బానిసత్వంలో, తాగుడికి, పొగకి, మరి భయంకరమైనటువంటి పాపాలతో వచ్చేటువంటి రోగాలకి, అటువంటి వాటి నుంచి విడుదల లేనటువంటి జీవితాల్లో ఏమైనా సంతోషం ఉందా? దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి దానియేలును మనం గుర్తు చేసుకుంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. అటువంటి యేసు ప్రభువును కూడా మనం మరి దానియేలు జీవితంలో కనుగొంటాం. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న దానియేలు మరి ఆయన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు. మనకి యేసు ప్రభువుని మనం జ్ఞాపకం చేస్తా ఉంటాడు. మరి దేవుని మార్గాల్లో జీవించిన వాడు నిత్యం సంతోషంగా ఉంటాడు. ధన్యుడు అనే మాటకు హిబ్రీ భాషలో 2 అంతల సంతోషం కలిగిన వాడని అర్థం. 2 అంతల సంతోషం అని అర్థం, లేకపోతే పొంగి పొరలే సంతోషం అని అర్థం. ధన్యుడు అనే మాట మరి సంతోషం, ఆనందం దాని యొక్క మూలం, సంతోషం దాని యొక్క ప్రవాహం అనే దాన్ని మనకి తెలియజేస్తుంది. దేవుడు ఇప్పుడు కూడా సంతోషాన్ని పరిశుద్ధతతో జత చేస్తాడు. తాత్కాలికంగా మనకు కలిగే సంతోషాల గురించి దేవుడు మాట్లాడు కానీ వాటి గురించి కాదు. కానీ మరి దేవుడిచ్చేటువంటి సంతోషం ఎప్పుడు కూడా పరిశుద్ధతతో జత చేయబడిందిగా ఉంటది. సాతాను ఈ సంతోషానికి ప్రత్యామ్నాయంగా మరి ఇహలోక సంతోషాలను తీసుకుని వచ్చాడు. భూమి మీద ప్రజలు అనేక విషయాలను బట్టి సంతోషిస్తూ ఉంటారు, కానీ అవి నిలిచి ఉండేవి కాదు. అవి లోతు లేనటువంటి ప్రవాహాలు లాంటివి. వాటికి పొంగి పొరలే ఓటలు ఉండవు, నిలిచి ఉండేవి కావు. ఆ సంతోషం కేవలం జీవితంలో జరిగిన మంచి సంఘటనల మీదో, లాభం మీదో, లేకపోతే ఇతరత విషయాల మీద ఆధారపడి ఉంటది. కానీ మరి మన సంతోషము సంఘటనల మీద ఆధారపడినటువంటి సంతోషంగా ఉండకూడదు. కానీ
మరి నిత్యము మనం సంతోషించేటువంటి వారంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు జతపరిచినటువంటి పరిశుద్ధతని ప్రాక్టీస్ చేయాల్సిందే. మరి దేవుని మార్గాల్లో నివసించిన వారు నిత్యం సంతోషంగా ఉంటారు, లేకపోతే ధన్యుడు అనే మాట హిబ్రీ భాషలో మనం ఇందాక చెప్పుకున్నట్టే రెండంతల సంతోషం. మరి మనం చాలా సార్లు సంతోషాన్ని సరదాలతో జత చేయాలని ప్రయత్నం చేస్తాం. నాకు డబ్బు ఉంటే సంతోషం ఉంటుంది, నాకు అధికారం ఉంటే సంతోషం ఉంటుంది, నన్ను అందరూ ఇష్టపడితే సంతోషం ఉంటుంది, నాకు ఒక ఉన్నతమైన స్థానం ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది అని మనం అనుకుంటా ఉంటాం. మన ఆలోచనలు అలానే ఉంటాయి. అయితే దేవుడు సంతోషాన్ని వీటిలో చూడడు. ఇహలోక సంతోషాలను గురించి మరి చాలా రకాలైనటువంటి వివరణలు ఉన్నాయి. మరి ఈ సంతోషం పువ్వులు లాంటిది, నువ్వు కొయ్యగానే వాడిపోతాయి. మరి నదిలో కనిపించేటువంటి మంచు లాంటిది, ఒక్క క్షణం తెల్లగా కనిపిస్తాయి కానీ అవి మరి ఎన్నడూ కనిపించవు. ఇట్లాంటి విషయాలు మనం చాలానే వింటా ఉంటాం. అయితే 119వ కీర్తనలో ధన్యుడు అనే వాక్యంతో ప్రారంభం అవుతుంది. హెబ్రీ భాషలో చెప్పాలంటే మరి రెండంతల సంతోషం, ఇందాక మనం చెప్పినట్టే సంతోషం సంతోషం అన్నమాట. అంటే సంతోషం పొంగి పొరలాలంటే పరిశుద్ధత తప్పనిసరి. రెండవది లేకుండా మొదటిది సాధ్యం కాదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పరిశుద్ధంగా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి చాలా సార్లు మనం ఈ లోకంలో తాత్కాలికంగా లభించే విషయాలను బట్టి సంతోషించాలని చూస్తాం కానీ దేవుడు దాన్ని మించినటువంటి మరి ఎవరు దొంగిలించలేనటువంటి, తీసివేయలేనటువంటి సంతోషాన్ని మనకు ఇవ్వాలని ఇష్టపడతా ఉంటాడు. అంటే అది కేవలం పరిశుద్ధతలోంచి మాత్రమే వచ్చేటువంటి సంతోషం. మరి పరిశుద్ధత అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలగజేసేటువంటి విషయం. మరి అందరికంటే సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, మన ప్రభు అయినటువంటి క్రీస్తే. ఆయన పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాడంట. ఆ విషయం బైబిల్ గ్రంథం చెప్తాను. మరి ఆయన దిగులుగా నిరాశగా ముఖం మార్చుకుని ఎప్పుడు కూర్చోలే. అలాగనే ఆయనకు వ్యతిరేకతలు లేవా? ఉన్నాయి, చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. కానీ దాన్ని బట్టి ఆయన దిగులు చెందలా, నిరాశ చెందలా, ముఖం మార్చుకుని ఏం కూర్చోలే. దేవుని వాక్యంలో ఉన్న ప్రకారం నడుచుకోవటమే సంతోషం యొక్క అసలు రహస్యం. దేవుని వాక్యం చేత నడిపించబడే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. కాబట్టి మనం వాక్యం చేత నడిపించబడాలి. మరి ఒకటవ మాట 119:1 రెండవ భాగం చూస్తే నిర్దోషముగా నడుచుకునే వారు ధన్యులు. మనందరం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నడక నేర్చుకుంటాం. మరి ఒక చిన్న శిశువుని కనుక మనం చూస్తే వెల్లికిలా పడుకుంటాడు, బోర్లా పడుకుంటాడు, కాళ్ళు చేతులు ఆడిస్తాడు. కానీ కొన్ని నెలలు గడిచేటప్పటికి ఎలా అయినా సరే నడవాలని ప్రయత్నించి లేచి నిలబడతాడు. నెమ్మదిగా దేన్నైనా పట్టుకుని చిన్న చిన్న అడుగులు వేస్తాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి పరుగులు పెట్టడం ప్రారంభిస్తాడు. మన కళ్ళ ముందు ఇవన్నీ జరిగిపోతా ఉంటాయి. అలాగే దేవుని వాక్యం ప్రకారం కూడా, దేవుని వాక్య ప్రకారం నడవడం కూడా ఇలానే జరుగుతుంది. మనం ఫిజికల్ గా భౌతికంగా నడక నేర్చుకున్న విధానం ఎలాంటిదో దేవుల్లో నడిచేటువంటి విధానం కూడా అటువంటిదే అయ్యింది. కాబట్టి మరి ముందు వాక్యాన్ని చదవటం మొదలుపెట్టి దాన్ని ధ్యానించి దానికి విధేయత చూపించాలి. అయితే నిలబడలేక తడబడి పడిపోతా ఉంటాం. పడిపోవని కాదు కానీ మళ్ళీ లేచి నిలబడతాం. మరి దేవుని వాక్య ప్రకారం నడుస్తాం, ముందుకు సాగుతాం, దేవుని కృపలో ఎదుగుతాం, దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందుతాం. ఆయన మనల్ని సాతాను వేసే ఉరుల నుంచి తప్పించినప్పుడు, వాటిని మనం గమనించినప్పుడు మనకు కలిగేటువంటి సంతోషం అంతా ఇంత కాదు. దేవుని వాక్యం అతన్ని ఏళ్తా ఉంది కాబట్టి అతడు సంతోషంగా ఉంటాడు. ఎవరైతే దేవుని వాక్యం అనేటువంటి యజమాన్ని కలిగి ఉంటారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే అవి దేవుడు అనుగ్రహించినటువంటి సంతోషాలు. కాబట్టి మరి దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవటం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అది మన జీవితంలో సంతోషాన్ని కలగజేస్తా ఉంటది.
తర్వాత చూసినట్లయితే కనుక 2-3 వచనాలు దేవుని చిత్తానికి మన చిత్తాన్ని అప్పగిస్తే ఏం జరగబోతుంది అనే విషయాన్ని కీర్తనకారుడు రాస్తా వెళ్ళాడు. దేవుని వాక్యానికి విధేయుడైన వాడు సంతోషంగా ఉంటాడు అనే విషయం మరి చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. దేవుని చిత్తం మన జీవితానికి ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది. మరి ఆయన శాసనాలను గైకొంటూ పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు, అది 2వ వచనం. మరి ఆయన శాసనాల్లో దేవుడు విశ్వాసాన్ని, నైతిక విలువల్ని దాచి ఉంచుతాడు. ఆయన శాసనాలు అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, మేబీ 10 ఆజ్ఞలు. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఏదో ఒకటి కోరుకుంటారు, ఏదో ఒక కోరుకుంటారు. వివాహం, మరి ఉన్నత పదవి, మరి పెద్ద అధికారులతో స్నేహం చేయాలని, ఇట్లా తమ ఎవరికి వారికి తమ ఇష్టాలు ఉంటాయి. దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి హృదయపూర్వకంగా దేవుని ఎత్తుతాడు. అంటే మరి దేవుని చిత్తానికి లోబడటానికి ఇష్టత చూపిస్తే ఆయన దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతుకుతాడు. మరి అతని జీవితంలో అంతకంటే విలువైంది మరి ఏది కూడా ఉండదు. రెండవదిగా చూస్తే కనుక దేవుని వాక్యానికి లోబడితే మన జీవితంలో పరిశుద్ధత ఖచ్చితంగా వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని చూడండి, ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం దేవుని పూర్ణ హృదయంతో వెతుకుతూ నిర్దోషంగా కనిపించాడు. దేవుని చిత్తానికి విధేయత చూపించడమే కాదు, అదే అసలు ఆయన జీవిత విజయ రహస్యం కూడా. ఆయన తన ఉన్నతమైన సింహాసనాన్ని వదిలిపెట్టి బంగారు వీధుల్ని, ముత్యపు కుమ్మాలని దాటి, నక్షత్ర మండలాలను దాటి ఈ లోకానికి వచ్చి ఒక చిన్న గుడిసెలో మానవునిగా జన్మించాడు. అంటా ఉన్నాడు కదా, నీ చిత్తమని చేయడానికి నేను వచ్చాను అని చెప్తా ఉన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి సైన్య సమూహం ఆనందిస్తే, నరకంలో ఉన్నటువంటి దురాత్మల గుంపులు భయంతో వణిగిపోయినాయి. ఆయన దేవుని వాక్యానికి విధేయత చూపించాడు కనుకే పాపం ఆయన మీద ఏలుబడి చేయలేకపోయింది. సాతాను ఆయన్ని శోధించినప్పటికీ కూడా అక్కడ కూడా ఆయన దేవుని వాక్యాన్ని ఎత్తి చూపించాడు. సాతాన్ని జయించడానికి ఆయన దేవుని వాక్యాన్ని వాడాడు. కాబట్టి మరి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రశస్తతను మనం గమనించాలి. దేవుని వాక్యానికి మనం లోబడాలి. దేవుని వాక్యాన్ని మరి విధేయతతో స్వీకరించాలి. అప్పుడే మన జీవితంలో పాపం మన మీద ఏలుబడి లేకుండా చేస్తుంది. మరి శోధన కలిగినప్పటికి కూడా దేవుని వాక్యం యొక్క బలం చేత దాన్ని ఆసరాగా చేసుకొని మనం ఆ శోధన జయించగలుగుతాం. అందుకనే వాక్యానికి లోబడటం మన జీవితంలో ఖచ్చితంగా మరి విజయానికి రహస్యమే. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విషయంలో మనకి మాదిరి ఉంచిపోయారు. దేవుని వాక్యానికి సంపూర్ణంగా లోబడటం అనే మాదిరిని ప్రభు వారు మన కొరకు విడిచి వెళ్ళారు. మరి కాబట్టి మనం కూడా దేవుని వాక్యానికి లోబడటం అనేటువంటి ఒక నిర్ణయాన్ని మనం చేసుకున్నప్పుడు దేవుడు మనకు సంతోషాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, మరి జ్ఞానాన్ని, ఆయన చిత్తాన్ని బయలుపరిచి మరి మనం పరలోక సైన్య సమూహంతో కలిసి ఆనందించేవారుగా ఈ భూమి మీద ఉండడానికి కృప చూపిస్తాడు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడటం, శోధన కలిగినప్పుడు దేవుని వాక్యాన్ని వాడటం, ఆయా సమయాల్లో దేవుని వాక్యం మీద ఆధారపడటం, దేవుని వాక్యాన్ని మనతో మాట్లాడనీయడం, ఇవన్నీ కూడా ఒక క్రైస్తవం యొక్క గుణ లక్షణాలు. కాబట్టి కీర్తనాకారుడు మరి ఆయన చిత్తంలో ఏముంది రాసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తా ఉన్నాడు 2-3 వచనాల్లో. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి లోబడటానికి ఒక నిర్ణయం తీసుకుందాం, లోబడదాం, జయించిన వారంగా జీవిద్దాం. మరి టెంపరరీ ఆనందాలు కాదు, అప్పుడప్పుడు కలిగేటువంటి సంతోషాలు కాదు, కానీ మరి దేవుడు అనుగ్రహించేటువంటి దినం అనుగ్రహించేటువంటి ఆనందము, సంతోషంలో మరి దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ మరి కొనసాగి వెళ్ళేటువంటి జీవితాలను మనం కలిగి ఉందాం. దేవుడు ఈ వాక్య భాగంలో మనందరి వినికిడిలో ఆశీర్వదించిన గాక. మనం కొద్ది వారాల పాటు మరి 119వ కీర్తనని ధ్యానించుకుంటా వెళ్తాం.
దేవునికి స్తోత్రం.